మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య రగులుతున్న కార్చిచ్చు ఇప్పుడు గల్ఫ్ దేశాల పొలిమేరలు దాటి హిందూ మహాసముద్రం వరకు పాకింది. పశ్చిమ ఆసియాలో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు సముద్ర గర్భంలో భీకర పోరుకు దారితీసింది. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు తెగబడుతుంటే, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అగ్రరాజ్యాల బలగాలతో కలిసి ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ఈ పోరులో తాజాగా ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్కు చెందిన శక్తివంతమైన యుద్ధ నౌక ఐరిస్ డేనా అమెరికన్ సబ్మెరైన్ దాడికి గురై సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అంతర్జాతీయ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉన్న వేళ గాలే ప్రాంతానికి సమీపంలో మృత్యువు క్షిపణి రూపంలో విరుచుకుపడింది. శ్రీలంక దక్షిణ తీరానికి కేవలం 40 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తున్న ఇరాన్ యుద్ధ నౌకను అమెరికాకు చెందిన సబ్మెరైన్ లక్ష్యంగా చేసుకుంది. నీటి అడుగు నుంచి అమెరికా ప్రయోగించిన అస్త్రాలు ఐరిస్ డేనాను నేరుగా తాకడంతో ఆ నౌక భారీ శబ్దంతో పేలిపోయి నీట మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. వీరిలో 101 మంది గల్లంతవుగా వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మిగిలిన వారిలో 78 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర దాడిని శ్రీలంక రక్షణ శాఖ, నేవీ అధికారికంగా ధృవీకరించింది. నౌక మునిగిపోతున్న క్రమంలో సిబ్బంది పంపిన ఎమర్జెన్సీ కాల్ను అందుకున్న శ్రీలంక నావికా దళం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. నిప్పులు చిమ్ముతున్న సముద్రంపైకి హెలికాప్టర్లు అండ్ రెస్క్యూ బోట్లతో చేరుకున్న శ్రీలంక నేవీ ఇప్పటి వరకు 32 మందిని ప్రాణాలతో కాపాడగలిగింది. గాయపడిన వారిని వెంటనే తీర ప్రాంతంలోని హాస్పిటల్స్కు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. శ్రీలంక విదేశాంగ మంత్రి హెరాత్ ఈ ఘటనపై స్పందిస్తూ ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారు. అలాగే ఈ దాడి నేపథ్యంలో శ్రీలంక తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ యుద్ధ జ్వాలలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్నాయని శ్రీలంక ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలను తక్షణమే ఆపాలని శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఒకవైపు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తుంటే, మరోవైపు అమెరికా తన అమ్ముల పొదలోని అత్యాధునిక ఆయుధాలతో ప్రతి దాడికి దిగుతోంది. ఈ క్రమంలో శ్రీలంక తీరంలో జరిగిన ఈ దాడి ఇరాన్ దళాలకు పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. సముద్రంలో ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తేలాల్సినప్పటికీ ఈ ఘటనతో హిందూ మహాసముద్రం ఒక్కసారిగా యుద్ధ క్షేత్రంగా మారిపోయింది.